వెల్కమ్ టు రాజనీతి. 2 రోజుల క్రితం తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఆర్డిఏ రైతు పరిరక్షణ సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రైతుల హక్కుల పరిరక్షణ కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించిన కమిటీ సభ్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. రాజధాని రైతులు ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు. వాళ్ళ హక్కులని పరిరక్షించాలి. రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. రైతులతో జరిగిన ఒప్పందాలను గౌరవించాలని, దామాషా పద్ధతిలో డెవలప్ చేసిన ప్లాట్లని రైతులకు కేటాయించాలని ఈ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే భూసేకరణ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. బలవంత భూసేకరణని మేము వ్యతిరేకిస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. రాజధాని రైతులతో చర్చించకుండా ముందుకు వెళ్ళటం అనేది అన్యాయం, ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం. రైతుల తరపున పోరాటం చేస్తాం. రైతుల సమస్యల పరిష్కారానికి, రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల సమావేశం అవుతామని పేర్కొన్నారు. రాజధాని రైతుల కోసం మేము పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఇది వినటానికే చాలా హాస్యాస్పదంగా ఉంది. రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలి అంట. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ళు ఏం చేశారు? ఆ ఒప్పందాలను గౌరవించారా? తొంగలో తొక్కి అమరావతిని అరణ్యంలాగా మార్చారు. 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి వికృతమైన క్రీడకు తెరతీశాడు. రాజధానిలో రోడ్లు తవ్వేసి కంకర అమ్ముకున్నారు. రాజధానిని గాలి కుదిలేశారు. రాజధాని రైతులు మాకు న్యాయం చేయండి అని కలవటానికి వస్తే ప్యాలెస్ తలుపులు తెరుచుకోలేదు. కనీసం ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు వాళ్ళతో మీ సమస్య ఏంటి అని. వైసీపీ నేతలు అదొక శ్మశానం అని, అరణ్యం అని, ఇంకా రకరకాలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నారు. న్యాయం చేస్తామని వస్తున్నారు. అప్పుడు కేసులు పెట్టారు, కొట్టించారు, ఆడవాళ్ళని సైతం అమానుషంగా హింసించారు. అమరావతి మీద, అమరావతి రైతుల మీద వీళ్ళ అరాచకాల గురించి ఏం చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. రైతులు వంశపారంపర్యంగా వచ్చిన భూముల్ని, తరతరాలుగా అనుభవించిన భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చినందుకు ఎదురు కేసులు పెట్టించుకోవాల్సి వచ్చింది. రాజ్యహింసను భరించాల్సి వచ్చింది. నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. మనస్తాపంతో, ఆవేదనతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇవాళ వీళ్ళు దామాషా ప్రకారం ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 5 ఏళ్ల నాడు వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ప్లాట్లు డెవలప్ చేశారా? రాజధానిలో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి కసాయితనానికి బలైంది. 10,000 కోట్లు పెట్టి చేసిన పనులని పక్కన పెట్టేశారు. 10,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. రైతులకు ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వటం అనేది పక్కన పెడితే రాజధానిని మురికివాడగా మార్చే కుట్రతో సెంటు పట్టాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేశారు. రైతుల మీద దాడులు చేసి ఎంత వేధించాలో అంత వేధించారు. 2014, 2019 మధ్యలో అమరావతి గురించి, అమరావతిలో రైతుల గురించి, అమరావతిలో భూముల గురించి మాట్లాడిన మేధావి ముసుగ్గాళ్ళు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి రైతులను నానా ఇబ్బందులు పెడుతుంటే బయటకు రాలా, ఒక్కడ మాట్లాడలా, ముసుగులు తన్ని పడుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. వైసీపీ ప్రేరేపిత మేధావి ముఠ మళ్ళీ ఇప్పుడు మొదలైంది. నోళ్ళు తెరుస్తున్నాయి, ఆవులు ఇస్తున్నాయి. 2024లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఏపీ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి మారలా. భారతిరెడ్డి ఛానల్లో అమరావతిని వేశ్యల రాజధాని అని ఒకడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి తాను వస్తే అమరావతిని ఆపేస్తాను ఇప్పటికీ చెప్తున్నాడు. పదే ప్రతి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తున్నాడు. ముందు అమరావతి మీద క్లారిటీ ఇచ్చి ఆ ప్రాజెక్టును కొనసాగిస్తామని చెప్పి అప్పుడు రైతుల గురించి, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడితే బాగుంటుంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణానికి తాను పూర్తిగా వ్యతిరేకమని ప్రకటనలు చేస్తాడు. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాడు. తాను వస్తే మావి గన్నను, మెంటల్ గన్నను ఏదో నిర్మిస్తానంటాడు. అమరావతి రైతుల భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తానంటాడు. అది సాధ్యమయ్యే పనేనా? రైతులు న్యాయం చేయమని ఇతని దగ్గరికి వెళ్ళటమే తప్పు. అసలు ఆ రోజున కొద్దిమంది రైతులు 20 మందో 30 మందో వెళ్ళారు ఈయన దగ్గరికి. ఇతను అమరావతి కంటకుడని తెలిసి వెళ్ళిన వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. వెళ్ళిన వాళ్ళకి తన వైఖరి ఏంటో చెప్పిన తర్వాత కొంతమంది మనసు మార్చుకొని సిఆర్డీఏకి భూములు ఇచ్చేశారు. ఇతనితో అయ్యేది లేదు, పోయేది లేదు, ఇతనితో వెళితే నష్టపోతామని మనసు మార్చుకొని భూములు ఇచ్చేశారు. ఇవాళ ఈ నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తాం, రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తాం అనటం ఒక వికృతమైన పరిహాసం. ఇది నిజంగా రైతులను హేళన చేయటం, వంచటం.
ముందు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం అనే ప్రకటన చేయించి ఆ తర్వాత రైతులకు బాసటగా నిలుస్తామంటే జనం నమ్ముతారు. నాయకుడు అసలు అమరావతి ఎత్తేస్తానంటుంటే మీరు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా నమ్మితే వాళ్ళని మూర్ఖ శిఖామణులుగా భావించాలి. Like, share and subscribe to Rajaniti channel.